1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఆ అబ్బాయికి ఇది రెండో మ్యారేజ్ సార్. తనకి బిజినెస్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, కార్లు బంగ్లాలు ఉన్నాయని ఆలోచిస్తుంది. అబ్బాయి క్యారెక్టర్ గురించి ఏం ఆలోచించట్లేదు సార్. నేను ఎంక్వైరీ చేశాను. వయసు ఎంత ఉండొచ్చు? ఒక 35 అలా ఉండొచ్చు. ఓయ్, ఆవిడ కళ్ళు ఎక్కడ ఉంటాయండి? ముందే ఉంటాయా, నెత్తి మీద ఉంటాయా? మన వేదిక అందమైన జీవితం ఆల్రెడీ కేసులు ఉన్నటువంటి సమస్యలు తీసుకోదు. ఒకప్పుడు కేసులు నడిపించేటట్టయితే కనుక ఆ కేసులు నడిపించే ఉద్దేశం ఆవిడది, నడవలసిన బాధ్యత మీది. కేసులు విత్డ్రా చేసుకోమ్మా అది ఇది అని చెప్పేటటువంటి హక్కు అధికారం మాకు లేదు, అది ఇల్లీగల్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన పంచాయతీలు ఎక్కిన కోర్టు మెక్కులు సరిపోవా? మళ్ళీ సుమన్ టీవీ ఏంటి? ప్రభాకర్ ప్లీజ్, నేను ఎవరితోటి మాట్లాడు. మమతా గారు ప్లీజ్, మీ పాప భవిష్యత్తు దృష్ట్యా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందమ్మా. సో కాబట్టి ఏంటంటే పాప భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు సార్. ఈ నెల ఆ నెల ఆ నెల ఈ నెల ఇన్ని సంవత్సరాలు బతికారు. ఆయన వద్దనే చెప్పి నేను బయటకు వచ్చేసాను సార్ నేను ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ సార్. మీ చిన్న ప్రైవేటు తగలయ్యా. నేను చెప్పేది ఒక్క నిమిషం అయ్యా. నువ్వు ఇల్లు కట్టేయమంటే సిటీలో ఇల్లు కట్టేయాలి. కట్టావులే, పెద్ద ఇల్లు కట్టావులే, చిన్న ఇల్లు. నాకు చెప్పావా ఎప్పుడన్నా అమౌంట్ ఎంత ఉంది, అమ్మాయి చేసిన ఎంత సేవ్? అమ్మ మమత ఒక్క నిమిషం అమ్మ నువ్వు మామూలుగా అరవట్లేదు, నీ నోరు మామూలుది కాదు. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయమ్మా. ఇలా గడపర సంపాదనతో సంపాదించే మాటలు జాగ్రత్త అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? చాలా ఆస్తిపరుడు అబ్బాయికి, చాలా బిజినెస్లు ఉన్నాయి. క్యారెక్టర్ ఏంటి? డబ్బుతోటే బతుకుతారు సార్. బంగారం. క్యారెక్టర్ ఎవరికి కావాలి సార్? ఇప్పుడు నువ్వు ముసుగులో ఉన్నావమ్మా. డబ్బు అనేటటువంటి ముసుగులో ఉన్నావు, ఆస్తి అనేటటువంటి ముసుగులో ఉన్నావు. ఆ ముసుగు దగ్గర 25 సంవత్సరాలు కప్పుకున్నావు. ఇప్పటికీ ఆ ముసుగు తీయట్లేదు, ఆ పరదా తీయట్లేదు. నువ్వు నవ్విపోతారమ్మా సమాజం. సార్ ఈయన మంచితనంతో నాకేం సంపాదించి పెట్టారు సార్? అమ్మ నీకు అక్కర్లేదు సార్. నాకు ఇవిడతో ఈ గొడవలు ఈ పంచాయతీలు వల్ల ఏమి ఉంటుంది సార్. కూతురి పెళ్లిలో ఒక తల్లిలా వచ్చేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేస్తే సరిపోతుంది. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, డాక్టర్ గారు జనరల్గా మనం చూస్తుంటాం పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతుంటాయి. ఎందుకంటే డిఫరెంట్ సిచ్యుయేషన్స్, అట్మాస్ఫియర్స్ అన్నీ ఇంకా వేరే అవ్వకపోతే ఆశ్చర్యపడాలి. అదే తర్వాత ఒక 5-6 ఇయర్స్ వరకు కూడా మనం అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. కానీ 20-25 ఏళ్ల తర్వాత కూడా గొడవలు అవుతాయి ఇద్దరి మధ్యన అని ఈ పర్టికులర్ ప్రభాకర్ గారి కేసు చూసిన తర్వాత నాకు అనిపించింది. అందుకే నాకు ఫస్ట్ ఇది తీసుకుందాం అనిపించి తీసుకున్నాను. ఒకసారి మాట్లాడతాను ఆయనతో. తప్పకుండా. హలో, ప్రభాకర్ గారేనండి? అవునండి. ఎవరు? నమస్తే అండి, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మీరు మెయిల్ చేశారు కదా, మాకు ప్రాబ్లం ఉంది. అవునమ్మా, చేశాను. దానికోసమే మీకు కాల్ చేశాను. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు ఇప్పుడు. ఒక్కసారి అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్యన గొడవలైనవి, ఏంటి మీ ప్రాబ్లము, అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే సార్. నేను మెయిల్ పెట్టిన కారణం ఏంటంటే మా మిస్సెస్ గురించి సార్. మీ భార్య? మా భార్య గురించి. మాకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పెళ్లి విషయం ఇప్పుడు అటు ఇటు తిరిగి అది గొడవ పెద్దగా ఎలా ఉంది. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సార్. మా మిస్సెస్ పెళ్లి అయినప్పటి నుంచి తను అడిగింది నేను ఇప్పించలేదని ఇదే ఇష్యూ మీద గొడవలు జరిగి చాలా సార్లు తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడము, పెద్దల దగ్గర పంచాయతీ జరగడము, ఆ తర్వాత సర్ది చెప్పి కొన్నాళ్ళు సంసారం చేయడము, మళ్ళీ తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ఇచ్చేయడము. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి 25-26 ఇయర్స్ తర్వాత సార్ ఈ వయసులో నా మీద గృహహింస కేసు పెట్టింది సార్.
నా మాట వినకుండా ఒక 5 years నుంచి తన పాపను తీసుకుని వెళ్ళిపోయింది సార్. మీ గృహంలో మీ ఎటువంటి హింస పెట్టారు మీరు? నేను తను అడిగింది ఇప్పించలేదని, తన అడిగిన కోరికలు నేను తీర్చలేదని, తను అడిగినది ఏది కూడా, అది గోల్డ్ కావచ్చు, మిగతా ప్రాపర్టీస్ కూడా కావచ్చు సార్. ఇప్పుడు అండి 20 సంవత్సరాల తర్వాత బంగారం గురించా? 25 సార్, 26 అంట సార్. బంగారం గురించి కానీ మిగతా వస్తువులు ఏదైనా తను అడిగిన కోరికలు తీర్చాలి సార్. ఓకే. నేను మామూలు చిన్న ఎంప్లాయీ సార్. ఓకే. ఆవిడ వర్కింగ్ అండి? ఆవిడ పని చేయరా? లేదు సార్, హౌస్ వైఫే సార్. ఓన్లీ కోరికలు కోరుతూ ఉంటారు. తను అడిగింది కదా అని చెప్పేసి సొంతంగా ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి నా శాలరీ సరిపోకపోతే సార్, ఊర్లో ఉన్న ఇల్లు, స్థలాలు, మామూలు పొలాలు అవి అమ్మేసి ఇక్కడ హైదరాబాద్ లో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం సార్. ఇదేం కర్మ అండి. ఇల్లు కూడా కట్టారంట డామ్ కోసం. కట్టుకున్న తర్వాత కూడా తను పాప పెరిగే కొద్దీ ఎంత సాడిస్ట్ లా తయారైందంటే, ఎంత మొండిగా తయారైందంటే అంత మొండిగా తయారైంది సార్. నేను ఏది చెప్పినా అన్నిటికీ వితండవాదం చేస్తుంది సార్. పాప ఒక్కతేనా సార్ మీకు? ఆ పాప ఒక్కతే సార్. ఆ అమ్మాయిని బాగా చదివించాలని, మంచి జాబ్ తెప్పించాలని చాలా కష్టపడి చేసుకున్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక 5 years బ్యాక్ నుంచి గొడవ జరిగి తను వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింది సార్. నాతో 5 years అయిందా వెళ్ళిపోయి? ఓహో, 5 years అయిందా సార్ మీ భార్య మిమ్మల్ని వదిలేసి? అవును సార్, 5 years అయింది. ఇంత లాంగ్ ఎప్పుడు వెళ్ళిందా? ఇదే ఫస్ట్ టైమా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్ వెళ్ళింది. ఇంకా నేను ఎన్నిసార్లు బతిమలాడినా, పెద్ద మనుషులతో పిలిపించినా ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మరి పాప కూడా ఆవిడతో వెళ్ళిపోయిందా? అంత చదువుకునే అమ్మాయి కూడా నాన్న కావాలని అంటాం గానీ మధ్యలో నాన్న వచ్చి కలవటం గానీ? లేదు సార్, అలా ఏం చెప్పట్లేదు. వాళ్ళ అమ్మాయి ఎలా చెప్తే అలాగే వింటుంది సార్. అయ్యో, అదేంటండి మరి అన్యాయ దారుణంగా ఉంది. అంటే మీ సైడ్ నుంచి ఏంటి తప్పంటారు? నా శాలరీ వచ్చేసి అంతంత మాత్రం సార్. దాన్ని పట్టుకుని నేను బేసే చేసుకోవాలి కానీ తన అడిగిన అన్ని కోరికలు నేను తీర్చాలంటే నా వల్ల కాదు సార్. మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆవిడ హై క్లాస్ కోరికలు, అక్కడి వరకు అర్థమైంది. కేవలం కోరికలు తీర్చలేదని చెప్పి 23 సంవత్సరాల కూతురు తీసుకుని ఏ భార్య వెళ్ళిపోతుంది? అంటే సార్ తను అందరితో కంపేర్ చేస్తుంది సార్. పక్క వాళ్ళు చూడు అలా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కోసం భార్యలకు గిఫ్ట్ గా వెంచర్లు ఇస్తున్నారు, చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఇస్తున్నారు, టూర్లు తీసుకెళ్తున్నారు. ఇలాంటి దాని మీద ఫస్ట్ నుంచి తను ఉండేది సార్. కాకపోతే తనది కూడా పూర్ ఫ్యామిలీ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూసి వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అని ప్రతి దాన్ని. మరి అలాంటి చేసుకోవాల్సింది. పెళ్లి చేసుకున్న తర్వాత కోరికలు కోరితే ఎలాగ? నాకు మర్సిడీస్ కావాలి, ఆడి కావాలంటే. ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని సార్. చాలా సార్లు పెద్దల సమక్షంలో కూడా పంచాలు జరిగాయి సార్. పెద్దలు ఏమంటారు? ఇవిడికి ఎవరైనా బుద్ధి చెప్పే వాళ్ళు ఉన్నారా? ఆ కెపాసిటీలో ఎవరు లేరా? చెప్తే ఎవరి మాట వినదు సార్, లెక్క చేయదు. ముందుగా మాట్లాడుతుంది, ఎందుకు లేరు, అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మాట్లాడుతుంది. వాళ్ళకి లెక్చర్ ఇస్తుంది అన్నమాట ఈవిడ. సో ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఇదే మొదటిసారి సార్? ఈ గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైమా? అంతకు ముందు కూడా చేశారు ఆవిడ? అంతకుముందు పెద్దల సమక్షంలో ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర పంచాలు జరిగాయి సార్. అయ్యింది. తర్వాత నేను వేరే సంబంధాల గురించి మాట్లాడితే తను నా ఇంటికి వచ్చేసి నా ఇంటి దగ్గర నన్ను గృహించ పెడతానని చెప్పేసి నా మీద కేసు ఫైల్ చేసింది సార్. ఇప్పుడు నేను కోర్టు చుట్టూ, స్టేషన్ చుట్టూ వాయిదాలకు తిరుగుతున్నారు. వాయిదాలకి ఇప్పుడు నేను తన కోసం ఖర్చు పెట్టిన డబ్బులన్నీ తీసుకెళ్లి పెద్దల సమక్షంలో మాట్లాడినప్పుడు ఏం చెప్తుందంటే, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో తెలియదు, ఎవరికి ఖర్చు పెడుతున్నాడో తెలియదు అని బ్యాడ్ నేమ్ లాగా వచ్చేలాగా నా గురించి బ్యాడ్ గా చెప్తుంది సార్ అందరికి. సో మీరు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు, ఆ కోట్లలో సగభాగం మీరు వేరే చోట ఖర్చు పెడుతున్నారు, ఈవిడికి సగభాగం కూడా ఇవ్వలేదు అనేది ఆవిడ అభియోగం, అంతేనా? అభియోగం సార్. దానికి పెద్దలు కూడా ఎవరు ఏం చెప్పలేదు. ఎప్పుడన్నా చూసిందా మీ శాలరీ స్లిప్, పే స్లిప్ చూసిందా ఆవిడ? తెలుసు సార్, నాకు శాలరీ వచ్చేది. ఇది ఎక్కడ సార్? మరి ఏదైనా అర్థం పర్థం ఉండాలి కదండి. మేడం ఇందాక అన్నారు పెళ్ళైన కొత్తలో ఇటువంటి ఇదేంటి అనుమానాలు కానీ, అబండాలు కానీ, లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ కానీ కామను. పిల్ల పుట్టి చెట్టంత అయినటువంటి బిడ్డకి పెళ్లి చేయవలసింది పోయి ఇంకా అదే స్థాయిలో 25 years బ్యాక్ రివైండ్ స్టోరీలో ఉంటే ఎలా అండి? మీకు ఎంత ఆస్తుందనే తెలుసు, ఆస్తిపాస్తులన్నీ ఊర్లో అమ్ముకుని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టారు, ఆవిడ గురించి అనేది తెలుసు, మీ జీతం ఎంతో తెలుసు, మీ ఖర్చులు ఎంతో తెలుసు, ఇంకేం తెలియాలి? ఆవిడకి ఏమైనా ప్రాబ్లం ఉందా మెంటల్గా? మెంటల్ గా ప్రాబ్లం ఏం లేదు సార్. వాళ్ళని వీళ్ళని చూసుకొని కంపేర్ చేస్తుంది సార్. ఏం కంపారిజన్ సార్? ఏమన్నా ఇదేమన్నా యంగ్ బ్లడ్డా? ఇదేమన్నా ఆవిడ కావాలంటే అంత ఇది ఉంటే కనుక 20 సంవత్సరాల్లో 2 degrees చేసి ఏదైనా ఎక్కడన్నా కంప్యూటర్ ముందు కూర్చొని 4 బటన్లు నొక్కితే డబ్బులు వచ్చుండేవి. అయినా వీళ్ళకంటే తక్కువ వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవాలి, ఎక్కువ వాళ్ళతో ఎందుకు సార్ కంపారిజన్? అమ్మాయికి పెళ్లి చేసేంత వరకైనా తల్లి అవసరం కాబట్టి నేను చాలా విషయాలు చాలా రకాలుగా సర్దుకున్నాను సార్. ఇప్పటికే తనకి ఒక 10-11 సంబంధాల దాకా నేను నాకు నచ్చిన అబ్బాయిల ప్రొఫైల్స్ అమ్మాయికి పంపించడం జరిగింది. మీ అమ్మాయి ఏం చేస్తుందండి? అమ్మాయి డిగ్రీ అయిపోయింది సార్. ఓకే, డిగ్రీ అంటే సుమారుగా 21-22 అంతేనా సార్? సరే చెప్పండి. నేను పంపించిన ఏ సంబంధాన్ని తను ఓకే చేయట్లేదు సార్. ఏదో ఒక వంక పెడుతుంది, వాళ్ళు బాగాలేరు, ఇది బాగాలేరు, మీరు పంపిస్తారు, ఒక సంబంధాన్ని చూసింది సార్. పోన్లేండి, అదే బాగుందా?
లేదు సార్, ఆ అబ్బాయికి ఇది రెండో మ్యారేజ్ సార్. తనకి బిజినెస్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, కార్లు బంగ్లాలు ఉన్నాయని ఆలోచిస్తుంది. ఇది కానీ పాయింట్. అబ్బాయి క్యారెక్టర్ గురించి ఏం ఆలోచించట్లేదు సార్. నేను ఎంక్వైరీ చేశాను. సో అబ్బాయి క్యారెక్టర్ బ్యాడ్ ఉన్నా కూడా ఆవిడ ముందుకు వెళ్తుంది. మరి ఆ క్యారెక్టర్ బ్యాడ్ అని ఆవిడకి తెలుసో లేదో? ఆవిడ తెలిసి ఆవిడ వేలో ఆవిడ ఏమంటుందంటే, లేదు అబ్బాయి చాలా మంచోడు, నువ్వు కావాలని చెప్తున్నావు అని నా మీద నన్నే అంటుంది సార్. అబ్బాయి వయసు ఎంత ఉంటుందో అండి? ఆవిడ చూసిన అబ్బాయి వయసు, ఓకే క్యారెక్టర్ బాగాలేదు, బిజినెస్ చేస్తాడు, రెండో పెళ్లి, వయసు ఎంత ఉండొచ్చు? ఒక 35 అలా ఉండొచ్చు. ఓయ్ సార్, ఆ అబ్బాయికైనా ఫస్ట్ మ్యారేజ్ కూడా విడాకులు ఇచ్చేసి ఆ ఫస్ట్ భార్య వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు అతనికి రెండో మ్యారేజ్ గా నా కూతురు నుంచి చేయాలని ఈవిడ ఫిక్స్ అయింది. నేను ఎంత చెప్పినా వింటం లేదు సార్. అంటే ఈవిడికి తీరని కోరికలు వచ్చే అల్లుడు రూపంలో చూసుకుంటుందా ఈవిడ? అంటే ఆస్తులు పాస్తులు ఇవన్నీ అన్ని చూసుకొని నేను పడ్డ కష్టాలు నా కూతురు పడకూడదు, అతను వెల్ సెటిల్డ్ అది ఇది అని మాట్లాడుతుంది. ఏదైనా మాట్లాడితే తర్వాత ఈవిడ వ్యవహారం సెటిల్ చేస్తాడు వాడు వచ్చి అల్లుడు. అదే సార్, ఏదైనా చెప్తే గానా రివర్స్ నా మాట వింటం లేదు సార్. ఆవిడ కళ్ళు ఎక్కడ ఉంటాయండి? ముందే ఉంటాయా నెత్తి మీద ఉంటాయా? అంతేనా, ఇంకేమైనా మీరు చెప్పడానికి ఉందా? మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనేది నా ఉద్దేశము. తనేమో తను చెప్పిందే వినాలని తన ఉద్దేశం. కానీ ఎక్కడో చోట ఒకటి ఇక్కడ ఓకే, తల్లికి పెత్తనం చెలాయిస్తుంది, తల్లికి గర్వం పౌరుషం ఎక్కువ, డబ్బు అహంకారం ఎక్కువ, డబ్బు సంపాదించాలనేటటువంటి కోరికలు ఎక్కువ, లగ్జరీస్ మీద విపరీతమైనటువంటి ప్రీతి, అంతవరకు అర్థమైంది. కానీ చదువుకునే ఒక 21 సంవత్సరాల ఆడపిల్ల తన భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ ఎటువంటి పెళ్లి చేయబోతుంది అనేటటువంటి హక్కు అధికారం మాట్లాడే ధైర్యం స్థైర్యం అమ్మాయికి లేదండి. మీ అమ్మాయికి అంత అనగదొక్కింది ఆవిడ ఈ అమ్మాయిని? కాకపోతే తను ఏం చెప్తుందంటే సార్, నా దగ్గర నన్ను పెళ్లి చేసుకుని ఆర్థికంగా నేను పడ్డ కష్టాలు పడకూడదు, ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తుంది కూతుర్ని. బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇప్పుడు ఇప్పట్లో బతకాలంటే డబ్బులు ఆస్తులు ఉండాలి అది అని అమ్మాయి తన కంట్రోల్ లో పెట్టుకుంది. ఓకే సార్, గాట్ ఇట్. మీకు మీ అమ్మాయికి మధ్యన మాటలు ఉన్నాయా ఈ 4-5 సంవత్సరాల్లో? ఉన్నాయి సార్, కానీ నా మాట నేను కొన్ని మాటలు చెప్పేసరికి తను కూడా లేదు అమ్మాయి చెప్పిందే కరెక్ట్ నానా అదే వింటాం. అయిపోయిందా? ఓకే, ఆ పార్టీలోకి వెళ్ళిపోయింది ఆవిడ అయితే. సో మీరు ఒంటరి పోరాటం. అదే సార్, ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. ఆ మాట చెప్తే కానీ నా మీద సర్దుకోవట్లేదు. నేను ఏం చెప్పినా వినట్లేదు సార్. మీరే ఏదైనా మంచిగా సజెషన్ చెప్పి సార్. ఒకటి గురువు గారు, మన వేదిక అందమైన జీవితం ఆల్రెడీ కేసులు ఉన్నటువంటి సమస్యలు తీసుకోదు. ఒకప్పుడు కేసులు నడిపించేటట్టయితే కనుక ఆ కేసులు నడిపించే ఉద్దేశం ఆవిడది, నడవలసిన బాధ్యత మీది. కేసులు విత్డ్రా చేసుకోమ్మా అది ఇది అని చెప్పేటటువంటి హక్కు అధికారం మాకు లేదు, అది ఇల్లీగల్. మేము కేవలం ఏంటంటే అసలు ఆవిడ మనస్తత్వం ఏంటి, ఆలోచన శైలి ఏంటి, ఆవిడ జీవితాన్ని చెడగొట్టి చేజేతులారా కూతురు జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేస్తుంది, వచ్చేటటువంటి వాడు కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నా డబ్బు వస్తే చాలు అనేటటువంటి పిచ్చి బుద్ధి ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవటం ఒకటే. ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల్ని కలిపి ప్రయాణం చేయించడం అనేటటువంటిది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేటటువంటిది ఇప్పుడు కూడా నాకు అనుమానాస్పదంగానే ఉంది. ఉంటాం ఏమండి, ఆవిడ రోడ్డు మీద నిలబడి నా కూతురు రెడీగా ఉంది మ్యారేజ్ కంటే 100 మంది నిలబడతారు సార్ క్యూలో. ఇంటిగ్రిటీ అనేటటువంటిది మనకు ఉండాలి. ఉన్నటువంటి ఒక్క బిడ్డకి భవిష్యత్తుని చూపెట్టాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన తల్లికి తండ్రికి వాళ్ళకి ప్రధానంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్యనటువంటి విద్వేషాలు వైషమ్యాల వల్ల కూతురి యొక్క భవిష్యత్తు ఏంటి, ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం ఇస్తే జీవితం తన కాళ్ళ మీద తను నిలబడుతుందనే ఆలోచన లేకుండా మీ యొక్క యుద్ధం కాస్త ఇట్ హెస్ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద చైల్డ్స్ ఫ్యూచర్. ఆ అమ్మాయి భవిష్యత్తు మీద పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ వయసు వచ్చాక బిడ్డను చంకనెత్తుకుని వెళ్ళిపోయి మేమే కేసులు పెట్టి తిప్పటం ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు. మీ క్యారెక్టర్లో ఏదన్నా తెలియనటువంటి భయంకరమైన లోపం ఉందా, లేదంటే కేవలం ఆ అమ్మాయి అహంకారం ఒకటేనా? నా మట్టుకైతే తన కోరికలు తీర్చలేను అనేది ఒకటే ఉంది సార్. సరే చూద్దాంలేండి, ఎంత కోరికలు తీరిస్తే ఆవిడ కడుపు నిండుతుంది. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. ఆవిడతో మాట్లాడాలా మీ అమ్మాయితో మాట్లాడాలా? బై ద వే ముందు ఆవిడతో మాట్లాడండి సార్. ఆవిడ మాట్లాడితే ఆవిడ చెప్పింది కూతురు వింటుంది సార్. సరే అయితే మరి చూద్దాం. అయితే ఆవిడతో కూడా ఫోన్ ఒకసారి కలపండి సార్ ప్రభాకర్ గారు. ఆవిడ పేరండి మమత గారు. కలపండి ఫోను, కలిపి మీరు ఫస్ట్ మాట్లాడండి, తర్వాత మేము జాయిన్ అవుతాం బ్యాక్గ్రౌండ్ నుంచి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో మమత, అదే మన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. నేను ఎన్నిసార్లు చెప్తాను మీరు కాల్ చేద్దాం, నాకు ఎందుకలా చేస్తారు ఎప్పటికీ? మన విషయం ఆల్రెడీ పెద్దల దగ్గర కానీ స్టేషన్ కానీ కోర్టులు కానీ నడుస్తా ఉంది కదా. కనీసం ఒకసారి సార్ వాళ్ళ ద్వారా చెప్తే నువ్వేమన్నా చదువుకొని వింటావేమో. ఏ సారు? సుమన్ టీవీ సార్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. సుమన్ టీవీ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన పంచాయతీలు ఎక్కిన కోర్టు మెక్కులు సరిపోవా? మళ్ళా సుమన్ టీవీ ఏంటి? ప్రభాకర్ ప్లీజ్, నేను ఎవరితోటి మాట్లాడు. మమత గారు ప్లీజ్, మమత గారు
మమత గారు నమస్తే అండి. అమ్మ మమత గారు 2 నిమిషాలు అమ్మ. ఇదేం పంచాయతీ కాదమ్మా, ఇది సుమన్ టీవీ అందమైన జీవితం అనే కార్యక్రమం. ఓకే, మీకు ఉండేటటువంటి నమస్తే అమ్మ, నమస్తే. 2 నిమిషాలు అమ్మ, ఏమి తప్పుగా అనుకోకండి. మీరు ఏదైనా పనిలో ఉంటే కనుక 2 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మ. మేము ఏదో ప్రత్యేకంగా మీ జీవితాల్లో దూరాలనేటటువంటి ఉద్దేశం కాదు. కోర్టు పరంగా నడిచేటటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నప్పుడు మేమేదో మీరు చేసేటటువంటి పనులు తప్పనో లేదంటే కేసులు తీసి పక్కన పెట్టమంటాం అనేటువంటి మా ఉద్దేశం కాదు. అసలు 25 ఇయర్స్ పాటు జరిగేటటువంటి మీ జర్నీలో ఎన్నో విభేదాలు, ఎన్నో గొడవలు ఉన్నాయి. ఇప్పుడు అవి కాస్త మీ పాప యొక్క భవిష్యత్తు మీద పడేటటువంటి ఒక ప్రభావం చూపెడుతున్నాయి. కాబట్టి మీ పాప భవిష్యత్తు దృష్ట్యా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందమ్మా. సో కాబట్టి ఏంటంటే పాప భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు సార్. నేను చాలా సంవత్సరాలు ఈయనతో నేను సఫర్ అయ్యాను. నా బాధ నా కూతురు పడద్దని నేను బయటకు వచ్చి బతుకుతున్నాను సార్. సఫర్ అయిపోయానంటున్నారు, ఏంటి అంతగానో ఏం సఫర్ అయ్యారు? మీరేం సఫర్ అయ్యారు? మీ పిల్లలకి ఏం చూపెట్టకూడదని మీరు బయట సంపాదన సార్, ఏది అడిగినా చెప్పరు, ఏది కొనివ్వరు. ఎన్నో సార్ నా కూతురు పుట్టిందని గోల్డ్ కొందాం అంటే చేతికి చిల్లి గవ్వ కూడా ఇవ్వరు సార్. ఆయన సంపాదన ఏందో నాకు ఇన్ని సంవత్సరాలలో ఏమీ తెలియదు. ఏం సంపాదిస్తున్నారో తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఫైనాన్స్ గా వీక్ గా ఇట్లా బతకాలి సార్? ఈ నెల ఆ నెల ఈ నెల ఇన్ని సంవత్సరాలు బతికారు. ఆయన వద్దనే చెప్పి నేను బయటకు వచ్చేసాను సార్. నాలాగా నా కూతురు భవిష్యత్తు ఉండద్దని చెప్పేసి నేను ఒక మంచి సంబంధాన్ని వెతికాను సార్. అమ్మా దానికి కూడా అడ్డుపడుతున్నారు సార్. నేను నిరుపమా అమ్మా. చెప్పండి మేడం. కాదమ్మా, మీరు అతని సంపాదన ఏంటి, ఎంత సంపాదిస్తాడు, ఏం సంపాదిస్తాడు, ఏం ఉద్యోగం చేస్తాడు, మీకేం తెలియదా? నేను అడిగినా చెప్పరు. ఎప్పుడు అడిగినా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు మేడం. సరే నా చేతికి చిల్లి గవ్వ ఇచ్చారా ఇన్ని సంవత్సరాల నుంచి అని ఆయననే అడగండి. గవ్వ ఇవ్వలేదమ్మా, చాలా ఇచ్చాడంట. నేను ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ సార్. మీ చిన్న ప్రైవేటు తగలయ్యా. నేను చెప్పేది ఒక్క నిమిషం అయ్యా. ఈ చిన్న ప్రైవేటు అని అనట్లేదు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే సంపాదించండి, 100 రూపాయలు సంపాదిస్తే సంపాదించండి. నేను అనేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన మీ ఇద్దరి మధ్యన ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉందా? అన్ని తెలుసు. ఇల్లు కట్టేయమంటేనే సిటీలో ఇల్లు కట్టేయాలి. పెద్ద ఇల్లు కట్టాలి, చిన్న ఇల్లు. ఎప్పుడైనా గోల్డ్ కొనమన్నా అమ్మాయి కోసం అని కొన్నావా సార్? ఇప్పుడు బయట తీస్తావా? మాకెందుకే, ఆవిడకి చెప్పయ్యా ప్రభాకర్, ఆవిడకి చెప్పు. కాదు, ఇల్లు కట్టమని చెప్పినందుకే కదా ఊర్లో ఉన్న పొలం అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టేస్తాను. అది ఓకే, అది కాకుండా గోల్డ్ ఆవిడకంతా గోల్డ్ గురించి చెప్పు సార్. ఇప్పుడు నా పుణ్యశాంతిలో పాపం నేను గోల్డ్ కొనమని చెప్తాను. ఏదైనా అమ్మాయి భవిష్యత్తు కోసం, అమ్మాయి భవిష్యత్తు బాగుండాలనే కదా. పాపకు ఇప్పటి వరకు ఎంత గోల్డ్ కొన్నారు ప్రభాకర్ గారు? ఏమీ కొనలేదు. ఎప్పుడు చూడు లేవు, డబ్బులు లేవు. ఇదే విన్నాను సార్ ఇన్ని సంవత్సరాలు. అయిపోయేది. ఇప్పుడు అమ్మాయి బాగోగులు చూసుకోవాలి, అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఈ ఫైనాన్షియల్ గా ఎవరు సెటిల్ చేసుకోవాలంటే కూడా డబ్బులు కావాలి కదా. అవన్నీ సర్ది చెప్పి పెట్టుకున్నాను కదా నేను కూడా. అమౌంట్ నాకు చెప్పావా ఎప్పుడన్నా? అమౌంట్ ఎంత ఉంది, అమ్మాయి పేరు మీద ఎంత సేవ్? అమ్మ మమత ఒక్క నిమిషం అమ్మ నువ్వు మామూలుగా అరవట్లేదు. నీ నోరు మామూలుది కాదు. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయమ్మా. తప్పుగా అనుకోకండి. మీరు అడిగేటటువంటి కోరికలు మీరెవరు డాక్టర్ గారు, నేను నా కూతురికి బంగారం పెట్టడం తప్ప అంటే కనుక అమ్మ అతనికి చెప్పాం, అమ్మ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు, ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అంటే కనుక సరే చెప్పాను అని అతను అంటున్నాడు, చెప్పలేదని మీరు అంటున్నారు. అమ్మ అతను ఇన్ని 23 ఇయర్స్ 24 ఇయర్స్లో అతను ఉద్యోగం ఏంటి అన్నది మీకు తెలుసు, అతను ఆఫీస్ ఎక్కడన్నది మీకు తెలుసు. ఆ స్థాయి ఉద్యోగస్తులు ఏమాత్రం సంపాదిస్తారని సరే 50,000 సంపాదిస్తాడని అనుకుందాం. మీరు 70,000 అని ఊహించుకుంటున్నారా, లేదంటే ₹1,00,000 వస్తుందని ఊహించుకుంటున్నారా? నాతో సంసారం చెప్పినా పర్లేదు సార్. కాకపోతే కూతురుగా ఆ అమ్మాయి బరువు బాధ్యత తీర్చుకోవాలి, ఒక మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేద్దాం అనేది నా వాదన. ఆ పాయింట్ ఓకే. తను తెచ్చిన సంబంధం బాగలేదు. ఒక మంచి సంబంధం చూసి తనకు అక్షంతలు వేసేంత వరకు తను ఉండాలని, అది సంబంధం మాత్రం మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నా కోరిక సార్. నేను పంపించిన 10-11 సంబంధాల్లో మంచి మాటలు జాగ్రత్త అమ్మా, ఏం మాట్లాడుతున్నాను సార్. ఆయనకు చాలా బిజినెస్లు ఉన్నాయి సార్, చాలా ఆస్తిపరుడు, ఫుల్ సెటిల్ సార్. అమ్మ వెనకది ముందుది వెనక ఎందుకు చెప్తావు అమ్మా మమత? వెనకది ముందుది వెనక క్యారెక్టర్ చెప్పు, వయస్సు చెప్పు, ఎన్నో పెళ్ళో చెప్పు, తర్వాత బిజినెస్లు చెప్ది. కానీ ఆడెవడో ఉన్నాడంట 60 సంవత్సరాలంట, 100 కోట్లు ఉన్నాయంట, చేస్తావా? చాలా ఆస్తిపరుడు సార్. అమ్మాయి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ కాలంలో కావాల్సింది డబ్బే కదా సార్. నేను ఎలాగో నా బిడ్డ కన్నా బాగుంటుంది కదా
క్యారెక్టర్ ఏంటి? సార్ క్యారెక్టర్ ఎవరికి కావాలి సార్? సో క్యారెక్టర్ వైపు కూడా మీకు క్లారిటీ వచ్చినా మీరు ముందుకు వెళ్తున్నారు అంతే. డబ్బు చాలా ఉంది సార్, నా కూతురు చాలా డబ్బుతోటే బతుకుతారు సార్. బంగారం. క్యారెక్టర్ ఎవరికి కావాలి సార్ ఇప్పుడు? అర్థమైపోయిందమ్మా. ఇందాకటి వరకు అతను నువ్వు క్యారెక్టర్ గురించి డిబేట్ చేసుకుంటూ ఉంటే వాస్తవానికి ఆ క్యారెక్టర్ అతను తప్పుగా అంచనా వేసాడు, నువ్వు కరెక్ట్ క్యారెక్టర్ వేసాడేమో అనుకున్నావు. ఇప్పుడు ఏమో అర్థమైందంటే అతనికి ఎంతైతే తెలుసో ఆ అబ్బాయి క్యారెక్టర్ గురించి మీకు కూడా అంతే తెలుసు. ఎటొచ్చి ఏంటంటే మీ కళ్ళు బంగారం డబ్బు ఆస్తితో కళ్ళు మూసుకుపోయినాయి. ఏంటమ్మా బిజినెస్? అబ్బో అమ్మ నా దగ్గర లేదమ్మా, నా అనుభవం చాలా తక్కువ తల్లి. నీకు శతకోటి వందనాలు. క్యారెక్టర్ ఇంపార్టెంటా డబ్బు ఇంపార్టెంటా అని చెప్పి ఈరోజు నీ కూతురు జీవితాన్ని పణంగా పెట్టి జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నావు. అమ్మా దయచేసి నువ్వు వేసుకున్నటువంటి ఆ నల్ల కళ్ళజోడు తీసి చూడు తల్లి. ఒక్క నిమిషం ఆగమ్మా. 25 సంవత్సరాలు సర్వనాశనం చేసుకున్నావు నీ జీవితాన్ని. ఒక్క నిమిషం ఆగు. ఇదేదో ఇన్ఫెక్షస్ కరోనా వైరస్ లాగా మీ దగ్గర నుంచి నీ కూతురు వరకు వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి జీవితంతో సర్వనాశనం ఆడవద్దు. ఇప్పటికే చాలా బ్రెయిన్ వాష్ చేస్తావు. ఇప్పుడు ఆ అమ్మాయి బ్రెయిన్ ఎలా రివర్స్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపొద్దున ఏ సంబంధం తీసుకొచ్చినా అమ్మ క్యారెక్టర్ అక్కర్లేదమ్మా, రెండో పెళ్ళి అక్కర్లేదమ్మా, నాకంటే 20 సంవత్సరాలు పెద్దన్నా పర్వాలేదు, వాడినే చేసుకుంటానని చెప్పి నీ పాటే రేపొద్దున నీ కూతురు పాట మొదలు పెడితే కనుక నిన్ను మార్చలేక చేస్తున్నావు. ఆ అమ్మాయి జీవితాన్ని ఏం మారుస్తావు? నవ్విపోతారమ్మా సమాజం. పెద్ద పెద్ద హేమీలు మీ ఇద్దరు ఎదురుగుంటారు నిలబడి మీ ఇద్దరిని కలపలేకపోయారు. మీరు పోలీస్ స్టేషన్లో అడుగులు పెట్టారు, కేసులు పెట్టుకున్నారు. అది మీ కర్మ. మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి. నువ్వు కేసులు పెట్టు, అతను పోలీస్ స్టేషన్లకు కోర్టుల చుట్టూ తిరుగుతాడు. ఆ అంశం మేము మాట్లాడం. కానీ ఈరోజు మీ కూతురు జీవితాన్ని మీ పట్టుదలలు మీ పంతాలకు పోయి మీ కూతురు జీవితాన్ని పణంగా పెట్టారు మీరు. డబ్బులు ఒకటే సరిపోతుందా? ఆస్తులు ఒకటే సరిపోతుందా? వాడి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి నీ నోటు వెంటే నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు క్యారెక్టర్ దేవుని సార్ డబ్బులతో అన్నీ కడిగేయచ్చు అని చెప్పి. ఏం కడిగేస్తావమ్మా? వాడికి కావాల్సినటువంటి కోరికలు తీరలేదు కాబట్టి ఈరోజు మీ అమ్మాయిని మెడపట్టుకుని బయటకు నెట్టేసినా, లేదంటే ఏదైనా విషం ఇచ్చి చంపేసినా, లేదంటే సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపిస్తే అది నీకు సరిపోతుందా? ఇలాంటి కీడించి మేలించటాలు ఏమి ఉండవా? నువ్వు ముసుగులో ఉన్నావమ్మా. డబ్బు అనేటటువంటి ముసుగులో ఉన్నావు, ఆస్తి అనేటటువంటి ముసుగులో ఉన్నావు. ఆ ముసుగు దగ్గర 25 సంవత్సరాలు కప్పుకున్నావు. ఇప్పటికీ ఆ ముసుగు తీయట్లేదు, ఆ పరదా తీయట్లేదు. నువ్వు ఎప్పుడు తీస్తావో నాకు తెలియదు. మీ ఆవిడకి కూడా తెలుసయ్యా బాబు. ఆవిడ ఏమంటుంది? ఆవిడకి కూడా అర్థమైంది క్యారెక్టర్ ఎవరికి కావాలి సార్, డబ్బులు కావాలని అంటుంది. ఆవిడ యాంగిలే డిఫరెంట్. 14 సంవత్సరాలు వయసు మించిన వాడిని రెండో పెళ్లి వాడిని చేసేటప్పుడు క్యారెక్టర్ చూడనటువంటి నువ్వు ఒక 60 సంవత్సరాల వాడికి ఇచ్చి చేయమని గ్యారంటీ ఏంటమ్మా మమత? ఎందుకు అలా ఆలోచిస్తావమ్మా? ఇప్పుడు ఆలోచించట్లేదా? ఇప్పుడు డబ్బే కదా మనకి మెజరు. సంబంధానికి డబ్బే కదా మెజర్మెంట్. మీకు డబ్బులు ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి బంగారం వెండే కదా నీకు వజ్ర వైడూర్యాలే కదా నీ మెజర్మెంటు. వయసు ఎక్కడ మెజర్మెంటు? ఎన్నో పెళ్ళి అనేది మెజర్మెంట్ ఎక్కడుంది? క్యారెక్టర్ మెజర్మెంట్ ఎక్కడుంది? మేమందరం మా పిల్లలకి అవే చూసి చేస్తామమ్మా. అమ్మ నీకు అక్కర్లేదు, అతని మంచితనం గురించి నీకు అక్కర్లేదు. కానీ పెళ్లి చేసుకోకపోయేటటువంటి నీ కూతురికి ఆ అమ్మాయి కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేసావు. వీటన్నిటికంటే ఒక వ్యక్తి, ఒక మగుడు యొక్క మంచితనమే ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మంచితనం చాలా దూరం ప్రయాణం చేయాలి మీరిద్దరు చాలా దూరం ప్రయాణం చేయాలి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఒక సంబంధం ఎంచుకునేటటువంటి అంశంలో ఒకే మాట మీద రావాలి, ఒకే ప్లాట్ఫామ్ మీద రావాలి, సఖ్యత రావాలి, దగ్గరుండి పెళ్లి చేయాలి. రేపొద్దున ఆ బిడ్డకు పురుడులు పోయాలి. వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే కనుక అవి తీర్చాలి. ఇంకా యువజంటలాగా మీరే జుట్టు పట్టుకుంటే మీరు ఎందుకమ్మా కన్నారు బిడ్డని? ఎందుకు కంటామమ్మా? ఇటువంటి భవిష్యత్తుని ఇవ్వటానికా బిడ్డను కంటాం? కేవలం ఫీజులు కట్టేసి కాలేజీలో చదివించేస్తే సరిపోతుందా? ఆ మొదటి భార్య ఎంత హింసకు గురైన తర్వాత ఇంట్లోంచి పారిపోయిందో, చచ్చిపోయిందో, డైవర్స్ తీసుకున్నాడో నీకు లెక్క తెలుసా? మమ్మల్ని కొనుక్కోమంటావా? లేదా నీకు ఆల్రెడీ తెలిసే చేస్తున్నావా? సార్ నాకు ఇవిడతో ఈ గొడవలు ఈ పంచాయతీలు వల్ల ఏమవుతుంది సార్? కూతురి పెళ్లిలో ఒక తల్లిలా వచ్చేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేస్తే సరిపోతుంది సార్. మీ కేసుల సంగతి ఈ నరకం చాలు సార్. నాకు కూడా తను నాకు భార్యగా రావాల్సిన అవసరం లేదు, కానీ కూతురు పెళ్లికి మాత్రం ఒక తల్లిగా వచ్చి పెళ్లి జరిపిస్తే చాలు. కూతురు పెళ్లికి తల్లిగా మాత్రమే కావాలా? మరి అలాగే లెక్క తేలింది. ఇంకేం లెక్క ఉంది ఇక్కడ? అంతే అంతే అమ్మా. ఒక్కటే మమత, సింపుల్ లాజిక్, ఏమీ లేదు. ఇద్దరు ఒకే గూటు కింద ఉన్నప్పుడు ఆ పిల్లకి తల్లిదండ్రులుగానే ఉన్నారు. కానీ 20 సంవత్సరాల్లో ఎంతకాలం అమ్మా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మీరిద్దరు భార్యాభర్తలుగా ఉన్నది? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాట్ డిఫరెంట్ స్టోరీ ఆర్ వి లిస్నింగ్ హియర్? కొత్త స్టోరీ ఏముంది? మిమ్మల్ని ఇద్దరిని కలిపేటటువంటి ప్రయాణం మేము చేయట్లే. కేసులు విరమించుకుని మళ్ళీ రేపొద్దున హనీమూన్కి వెళ్ళేటటువంటి ఆ పరిస్థితి మేము తీసుకురాలేం.
దట్ ఈస్ మేబీ అది అవుతాయి కనుక అది బోనస్, అదొక యాడెడ్ గిఫ్ట్. మీ కూతురు అదృష్టవంతురాలని అనుకుందాం, ఇద్దరు అమ్మ నా పెళ్లి ద్వారా మా అమ్మ నాన్న కూడా కలిసిపోయారు అనేటటువంటి ఒక అదృష్టాన్ని అందమైన జీవితం ద్వారా ప్రసాదించామని అనుకుందాం. కానీ దట్ ఈస్ నాట్ అవర్ ప్రైమరీ ఎజెండా. మీకు బుద్ధులు ఉంటే కనుక, ఆ బుద్ధి గడ్డి తిని ఉంటే కనుక మీరిద్దరూ సఖ్యతగా ముందుకు ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశాల గురించి ఒకే తట్టి మీదకి వచ్చి తర్వాత నన్ను కలవండి, దట్స్ ఎ డిఫరెంట్ ఎజెండా. కానీ ఈరోజు మా ఎదురుగుంటూ ఉన్నటువంటి ప్రైమరీ ఎజెండా ఏంటంటే కనుక అర్జెంటుగా ఆ కూతురి యొక్క జీవితాన్ని, భవిష్యత్తుని కాపాడాలి. ఏదైతే కనుక చీకటి గదిలో మీరుంటూ మీ కళ్ళు మూసుకుపోయి ప్రపంచం అంటేనే డబ్బునే తింటాము, డబ్బునే ఆరగించుకుంటామని ఏదైతే ఒక ఆలోచనలో ఉన్నారో అది ఒక తప్పిదం, ఒక భ్రమలో ఉంది, ఒక అనాలోచితం, ఒక పీడకల. ఆ కళ్ళజోడు మీ కళ్ళకు తీసేస్తే కనుక రేపొద్దున మీ అమ్మాయి మైండ్ సెట్ మళ్ళీ పాత స్థాయిలో మైండ్ సెట్ ఎలా మార్చాలి, ఒక మంచి వ్యక్తిని కోరుకునే, ఒక భర్తగా ఉండేటువంటి ఒక మంచి వ్యక్తిని కోరుకునేటటువంటి విధంగా ఆ అమ్మాయి మైండ్ సెట్ని ఎలా డైవర్ట్ చేయాలన్నది తర్వాత ఆలోచించుకుందాం. ఈరోజు మీ ఇద్దరిని కలపటం అనేటటువంటి సబ్జెక్ట్ కాదు మమత గారు. మీరు ముందుకు వచ్చి ఈ సంబంధాన్ని వెనక్కి పెట్టేసి, ఇప్పుడు వచ్చినటువంటి సంబంధాన్ని పక్కన పెట్టేసి మంచి అబ్బాయిని ఒక మంచి అబ్బాయిని చూసి, చక్కటి అబ్బాయిని చూసి, మంచి చదువు ఉండి మంచి కుటుంబం నుంచి వచ్చేటటువంటి ఒక చక్కటి అబ్బాయిని చూసి, ఆస్తిపాస్తులు ఆ మంచితనంతో పాటు వస్తే అది బోనస్, అది తీసుకోండి, అది మేము వద్దనట్లేదు. కానీ క్రైటీరియా ఈజ్ ఓన్లీ బిజినెస్, క్రైటీరియా ఈజ్ ఓన్లీ ఆస్తి అనేటటువంటి ఆ యాంగిల్లోంచి వెళ్ళకమ్మా, వెనక నుంచి రావద్దు, ముందు నుంచి వెళ్ళండి. నేను ఇంత సర్ది చెప్పినా ఆ మాట కోసమే సార్ ఇంతసేపు వెయిట్ చేసింది. మంచి సంబంధాలు చాలానే ఉన్నాయి సార్. ఆ రెండో సంబంధం వద్దు, అతని క్యారెక్టర్ సరే సార్ ఒకటి మీరు చూసేటటువంటి మంచి సంబంధం ఆవిడకి నచ్చకపోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, అందరూ సర్వసహజంగా ఏ విధంగా అయితే కనుక వాళ్ళ కూతురికి కానీ కొడుకు కానీ భవిష్యత్తు నిలబడేటటువంటి విధంగా ఒక అద్భుతమైన జీవితం ప్రసాదించేటటువంటి విధంగా సంబంధాలు ఎత్తుతారో అదే తట్టి మీద మీరు ఇద్దరు ప్రయాణం చేయండి. ఏంటి? చదువు ఓకే, మంచి కుటుంబము, వయసు భేదం పెద్ద లేకుండా ఉంటాము, కులం గోత్రం అలాంటి అన్నీ ఉంటాయి, అవి అంశాలు. ఆ తర్వాత బోనస్గా వచ్చేటటువంటి ఆస్తి పాస్తి. ఫస్ట్ మీ అమ్మాయి నచ్చాలి, మీ అమ్మాయి యొక్క విద్య నచ్చాలి, చదువు నచ్చాలి, మీకు ఆ అబ్బాయి నచ్చాలి, ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తు నచ్చాలి. ఆస్తులు పాస్తులు అనేటటువంటి ఈ రోజు ఉంటే రేపు పోవచ్చు. ఆ యాంగిల్లో వెళ్ళండి అని అంటున్నాను. మీరు చూసినటువంటి 10-15 సంబంధాలు అద్భుతం అని నేను అనట్లే. మమతా గారు లేదు సార్, నాలాగా నా పిచ్చ ఉండొచ్చని అనుకున్నాను కానీ సార్ బాగా ఆలోచిస్తాను అంతే సార్, అంతకు మించి ఏం లేదు. నా కూతురు బాగుండాలనే నా తాపత్రయం సార్. కాల్ కట్ చేసే ముందు మీకు అన్ని అర్థమైన అనేది ఒక హ్యాపీనెస్ వస్తుందమ్మా మాకు. ఇంకా పెద్ద తప్పు జరగలేదమ్మా, ఈ లోపల మీరు రియలైజ్ అయ్యారు, సంతోషం. ప్రభాకర్ గారు, పెళ్లి కాకముందే అర్థమైంది, పెళ్లి కాకముందే. సో మీరిద్దరూ నేను ఇందాక చెప్పినట్టుగా ఒకే గ్రౌండ్ మీదకి వచ్చి ఇద్దరు మాట్లాడుకుని ఒక సంబంధాన్ని చూసుకోండి. ఒకప్పుడు మీ ఇద్దరి మధ్యన ఒక సంబంధం ఎంచుకునేటటువంటి క్రమంలో మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ వస్తే కనుక ఎవరైనా పెద్ద మనిషిని కూర్చోపెట్టండి, వాళ్ళకి చెప్పండి ఏమున్నాయి ఈ సంబంధాలు, మీ ఇద్దరికి నచ్చినటువంటి ఒక పెద్ద మనిషిని చెప్పి ఆ మనిషి ద్వారా ఫైనల్గా కంక్లూజన్కి రావడానికి ట్రై చేయండి. మాకు మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేదు సార్. ఇలాంటివి ఎన్నో పరిష్కారాలకి సమస్య నుంచి మంచి పరిష్కారం చూపించారు. మేము వస్తే మీ దగ్గరికి వస్తాం. సరే రండి రండి రండి. కానీ నేను ఒక్క ఆఖరి మాటగా చెప్తున్నాను, మీ ఇద్దరి మధ్యన నేను నిరుపమ మేడం గారు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని ఎపిసోడ్లు చేసినప్పుడు కూడా మేము చూడనటువంటి ఒక అంశం ఒక్కటి ఫైనల్గా నేను చెప్తానండి. వాస్తవానికి ఇంతకు మించి 100 రెట్లు గొడవలు అవుతున్నాయండి సమాజంలో, భార్యాభర్తలు కొట్లాడుకోవటానికి విడిపోయి. ఇది అస్సలు కానే కాదు. ఎక్కడ మీరిద్దరు జత కలవలేకపోయారు, ఎక్కడ ఈ మైనర్ ఇష్యూని రిజాల్వ్ చేయలేకపోయారని చాలా బాధగా ఉంది. ఒకప్పుడు అవకాశం ఉంటే మీరు పిల్ల భవిష్యత్తు దృష్ట్యా ఆమె ఒక సంబంధాన్ని నన్ను వచ్చి కలిసేటటువంటి ప్రయత్నంలో యాడ్ ఆన్ ఎఫెక్ట్గా నేను మీ యొక్క ఇష్యూని కూడా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా సార్? రైట్, రండి రండి తప్పకుండా. థ్యాంక్ యూ, నమస్తే థ్యాంక్ యూ. రైట్ సార్, మొత్తానికి ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అంటే ఇది పెద్ద ప్రాబ్లం కదా మేడం, వీళ్ళ యొక్క భేదాభిప్రాయాల వల్ల పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. పోన్లేండి సార్, ఇప్పుడు అది సెట్ అవుద్ది, ఇది సెట్ అవుద్ది వస్తే. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.